పిలువబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును అనుంది చూడండి. పరిశుద్ధ జనము, అపవిత్రులైన మనుషుల మధ్య, కల్మసంతో కూడిన పాపముతో ఉన్న ఈ లోకములో నుండి మనలను తన పరిశుద్ధమైన రక్తముతో కడుగబడి, పవిత్రపరచబడి, ఏర్పరచబడి ఒక సమూహముగా పిలువబడిన పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అంటున్నాడు. దేవుని సొత్తు. మనం వేటినో సొత్తుగా భావిస్తాం. వేటినో మన సొత్తుగా భావిస్తున్న మనలను ఈ లోకములో ఉండి కల్మసములతో, పగలతో, ప్రతీకారాలతో, ద్వేషాలతో రగిలిపోతున్న ఈ పాపపు సమాజము నుండి మనలను దేవుడు పిలిచి తన సొత్తుగా ఏర్పాటు చేసుకుని, తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి, ఆయన ఒక పరిశుద్ధ జనముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలునై ఉన్నారు. క్రైస్తవుని యొక్క ఆధిక్యత అండి. క్రీస్తులో బ్రతుకుతున్నందుకు దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత అండి. ఈ లోకం మనల్ని ద్వేషించవచ్చు, ఈ లోకం మనలను తక్కువ వాణిగా చూడవచ్చు, ఈ లోకం మనలను ఒక వెర్రివాణిగా చూడవచ్చు. ఉదయాన్నే లేచి వాక్యం చదివిన, వాక్యాన్ని ప్రకటించిన, పాటలు పాడిన ఈ లోకం మనల్ని పిచ్చివానిగానే చూస్తుంది. సువార్తలోకి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తుంటే వెర్రివానిగా చూస్తుంది. కానీ దేవుని దృష్టిలో క్రైస్తవుడు అంటే ఏర్పాటు చేయబడిన వంశానికి చెందినవాడు, పరిశుద్ధ జనముగా ఉండడానికి పిలువబడినవాడు, ఒక రాజుల యాజక సమూహానికి చెందినవాడు. ఇలాంటి లక్షణాలు కలిగిన వాడే క్రైస్తవుడు. ఈ లోకంలో ఎవరికి లేనంత ఆధిక్యత దేవుడు మనకే ఇచ్చాడండి. గర్వపడాలి. క్రైస్తవుడిగా ఉన్నందుకు, క్రైస్తవునిగా మారినందుకు, క్రీస్తు రక్తముతో కడగబడి పరిశుద్ధ జనముగా పిలువబడుతున్నందుకు మనం గర్వపడాలి. క్రైస్తవుడంటే తక్కువ జాతి వాడని కాదు. క్రైస్తవుడంటే వెలివేయబడిన వాడు కాదు. క్రైస్తవుడంటే తక్కువ కులానికి చెందిన వారు వెళ్తారని కాదు. అసలు క్రైస్తవుడు అంటేనే ఏర్పాటు చేయబడిన వాడు. క్రైస్తవుడు అంటేనే పరిశుద్ధ జనముగా పిలువబడడానికి ఏర్పాటు చేయబడిన వాడు. క్రైస్తవుడు అంటేనే రాజులైన దేవుని యాజకులుగా పిలువబడడానికి ఏర్పాటు చేయబడిన వంశము. అది క్రైస్తవుని యొక్క ఆధిక్యత. ఇది మనకు తెలిస్తే క్రైస్తవులుగా మారినందుకు మనం గర్వపడాలి. క్రీస్తులో జీవిస్తున్నందుకు మనం నిబ్బరముగా కలిగి బ్రతకాలి. ఎందుకంటే చనిపోయిన తర్వాత దేవుడు మనకిచ్చే ఆ మహాభాగ్యానికి వారసులుగా మారేది మనమే, క్రైస్తవులేనండి. మన కోసం యేసుక్రీస్తు వారు పడిన త్యాగం క్రీస్తులోనండి. సుమారు 150 కేజీల బరువున్న సిలువను, ఆ సిలువను సుమారుగా 800 నుంచి 900 మీటర్లు అనగా కిలోమీటర్ వరకు ప్రపంచం యొక్క పాప భారాన్ని తన భుజస్కంధాలపై మోస్తూ, సిలువ త్యాగాన్ని ప్రపంచములో మనుషులందరి కోసం తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్స్తే, ఆ కార్చిన రక్తముతో కడగబడి పవిత్రులుగా పిలువబడి దేవుని సహవాసములో వచ్చిన వారే క్రైస్తవులు. ఈ మాటను కూడా ఒకసారి అపోస్తల కార్యాల్లో మనం చదవగలిగితేనండి. క్రైస్తవుడు అంటే మనకున్న ఆధిక్యత, మనకున్న పరిశుద్ధత, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న విధానం మనకు తెలియాలి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం చదవండి ఒకసారి. అపోస్తల కార్యములు
అధ్యాయము 20 వచనము 28 అండి. దేవుడు దేవుడు ప్రభువు తన తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అనుంది. ఆ సంఘ సహవాసంలోకి పిలువబడ్డాం కదండి. పిలువబడిన మనము ఎలాంటి వారం అంటే, దేవుడే ప్రభువే తన స్వరక్తమిచ్చి సంపాదించి కొన్న తన సంఘములో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. నిజంగా ఎంత గొప్ప ధన్యత అండి. ఒకసారి ఆలోచించండి. ఇదే మాటను మనకి ప్రకటన గ్రంథంలో కూడా కనిపిస్తుందండి. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం చూద్దాం. 6వ వచనం, మనలను ప్రేమించుచు దేవుడు మనల్ని ప్రేమిస్తూ చెప్పాం కదా. దేవుడు ప్రేమించాడు గనకే భూమి మీదకి మనం రాగలిగాం. దేవుడు అనుకున్నాడు గనకే ఆయా తండ్రుల గర్భాల గుండా దాటుకుంటూ ఈరోజు ఈ ఆకారాన్ని సంతరించుకున్నాం. అలాంటి దేవుడు ప్రేమించుచు తన రక్తము వలన స్వరక్తము వలన పరిశుద్ధ రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక, ఆమెన్ అగునుగాక అంటూ ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు కాదండి, చేసేశాడు. కన్ఫర్మ్. మనము ఒక రాజ్యముగా, ఒక యాజకులుగా, తన సొత్తైన ప్రజలుగా, ఏర్పాటు చేయబడిన జనాంగముగా, పరిశుద్ధపరచబడిన మనుషులుగా, ఒక సమూహముగా, ఒక సంఘముగా దేవుడు చేసేసాడు. కన్ఫర్మ్ చేసుకున్నాడు. మనము కావాలని, మనము రావాలని, తనకు బిడ్డలుగా బ్రతకాలని, క్రీస్తు రక్తముతో కడగబడాలని, పరిశుద్ధ జనముగా ఏర్పాటు చెయ్యబడాలని ఒక సమూహముగా దేవుడు చేసేసాడు అని వాక్యం చెప్పబడుతుందండి. చేసెను, దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఏంటి, ఎంత గొప్ప ఆధిక్యత కలిగిన రాజ్యంలో ఉన్నాం చూడండి. ఒక గొప్ప సమూహంలో ఉన్నాం చూడండి. క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి ధైర్యంగా చెప్పుకోవాలి, నేను దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడను. దేవుని పిలుపుకు లోబడి దేవుని సంఘములో క్రీస్తు రక్తము ద్వారా పవిత్రపరచబడి దేవుని సంఘములోకి వచ్చిన దానను అని గర్వంగా చెప్పుకోవాలి. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అన్న మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. అది క్రైస్తవుల యొక్క గొప్ప ఆధిక్యత. యేసుక్రీస్తు స్వరక్తము చేత, యేసుక్రీస్తు పవిత్ర రక్తము చేత కడగబడి దేవుని సన్నిధిలో ఏర్పాటు చేయబడిన వారు. ఒకసారి క్రీస్తు త్యాగాన్ని గురించి మనం ఆలోచిస్తే, మనము చేసిన పాపాలు, మనము చేసిన ప్రతి అపరాధాలకు దేవుడు సంకల్పం మన కోసం, మనం చేసిన పాపాల కోసం ఆయన ముందుగానే ఏర్పాటు చేయబడి సిద్ధపాటు చేయబడి మనలందరినీ పవిత్రులుగా చేయడానికి, మనలందరినీ తండ్రి చెంతకు చేర్చుకోవడానికి యేసుక్రీస్తు వారు పడిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎంత కష్టపడ్డాడని సిలువలో మన పాపాల నిమిత్తమై, మనం చేసిన ప్రతి అపరాధాలను తీయడానికి ఆయన పడిన కష్టం అంటే, అంత పెద్ద బరువున్న సిలువను మోసుకుంటూ రోమా గవర్నరు అక్కడ నుండి గొల్గొతా వరకు సిలువ త్యాగాన్ని మనం ప్రతిరోజు ఆలోచిస్తే, నా కోసమే కదా, నేను చేసిన పాపాల కోసమే కదా,
నేను చేసిన ప్రతి అపరాధాల కోసమే కదా ఆయనకు కొరడాలతో కొట్టారు, సిలువను ఎక్కించారు, తనకు ముళ్ళ కిరీటాన్ని వేశారు, అంత భయంకరమైన శిక్షను అనుభవించారు. పిడిగుద్దులు గుద్దారు, ఉమ్మి వేశారు, హేళన చేశారు. ఆయన చిత్రాన్ని ప్రతిసారి మన ఇంటిలో ఉండే ఫోటోలు చూసి మనం మురిసిపోతుంటాం, గొప్ప అందంగా ఉంటాయని. ప్రతి గృహంలో ఉండే ఫోటోలు మనం చూస్తే ఎంతో అందంగా ఉంటాయి, చక్కగా అలంకరిస్తారు. కానీ భూమి మీద ఏ ఇంటిలో అయినా, క్రైస్తవుడి ఇంటిలో చూస్తే, యేసుక్రీస్తు చిత్రాన్ని చూస్తే, శిలువ త్యాగాన్ని చూస్తే, ఆయన రూపాన్ని చూస్తే భయంకరంగా కనిపిస్తుంది. శరీరం అంతా రక్తాలతో, గాయాలతో, శిలువకు వేలాడుతూ, అవన్నీ చూడగానే నేను చేసిన పాపాల కోసమే కదా ప్రభువు ఆ శిలువలో బలైపోయాడు. నేను చేసిన అపరాధాల వల్లే కదా ప్రభువు ఇంత శిక్షను అనుభవించాడు. మనము చేసిన ప్రతి పాపాలకి ప్రాయచిత్తంగా ఆయన పడిన త్యాగం మనకు గుర్తొస్తే, అంత గొప్ప త్యాగం నన్ను మార్చడానికి, అంత గొప్ప ఆ శిలువ భారం, ఆ శిక్ష నన్ను పవిత్రపరచడానికి ప్రభువు పడిన త్యాగం నా కోసమే కదా అనే ఆలోచన మనలో వస్తుంది. అదే మాటను పౌలు గారు రాస్తున్నారు, చూద్దామండి. రోమిలికి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఆయన అంటున్నారు. రోమిలికి రాస్తున్న పత్రిక పౌలు గారు 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఆయన మాట్లాడుతూ అంటున్న మాట చూద్దామండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని కొరకు ఒక మంచివాని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు. ఏమండి, ఎవరండి చనిపోతారు ఒక మనిషి కోసం? మనం పాపం చేస్తే మన సహోదరుడు కానీ, మన స్నేహితుడు కానీ, మన బంధువులు కానీ, మన ఆత్మీయులు కానీ మనం చేసిన పాపాలకు శిక్ష వాళ్ళు అనుభవించగలరా? మన సొంత వాళ్ళైనా, మన బంధువులైనా, మన ఆత్మీయులైనా, మంచివాడైనా, ఒక మంచివాడే చిన్న తప్పు చేస్తే ఆ మంచివాడు చేసిన తప్పును ఎదుటివాడు లేదా మన స్నేహితులు మేము మోస్తాము, ఆయన తప్పును మేము అనుభవిస్తాము, ఆయన శిక్షని అనడం చాలా అరుదు, చాలా కష్టం. చూడండి, ఇంకేమన్నాడు? అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును, ఒకవేళ, రేర్ కండిషన్. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. మన మీద ఆయనకున్న ప్రేమ ఎలా ఉందట? ఎందుకంటే ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనము చేసిన పాపాల కోసం యేసుక్రీస్తు వారు మనము చేసిన పాపాల కోసం పాపముతో మరణిస్తే మనకు శిక్షలోకి వెళ్ళిపోతామని, పాపముతో మరణిస్తే నిత్య నరకానికి చేజారిపోతామని, పాపముతో ఉండి మరణిస్తే ఆ దేవుడున్న లోకానికి కాక అపవాదికి విధించబడిన నరకానికి మనము చేజారిపోతామని మన కోసం ఆయన, పాపుల కోసం ఆయన శిలువ త్యాగాన్ని అనుభవించారు. అలాంటి స్థితిలో ఉన్న ఈ లోకంలో మనము కూడా ఉన్నాం. అందరిలో నుండి మనల్ని దేవుడు పిలిచి తన కుమారుని సహవాసములోకి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి మనది. అది కింద మాట మనం చదవగలిగితే, ఏవండి, 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము.
ఉగ్రత, యేసుక్రీస్తు రెండవ రాకడ సిద్ధముగా ఉన్నది. మనం చూస్తున్నాం, వింటున్నాం. అక్కడక్కడ భూకంపాలు, కరువులు, యుద్ధ వాతావరణాలు, ఎన్నో భయంకరమైన సంఘటనలు సమాజంలో జరుగుతున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి, యేసుక్రీస్తు రాకడ సిద్ధముగా ఉంది. ఆయన ఉగ్రత లయమైపోతుంది. ఈ భూమి, ఈ విశ్వం లయమైపోతుంది అంటే ఎంత ఉగ్రత దేవునికి ఉంది చూడండి. ఎంత భయంకరమైన వాతావరణంలో ఉంది ఈ లోకం చూడండి. పాపులు పెట్టరేగిపోతుంటే దేవుని మాట చల్లారిపోతుంది. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమం విస్తరిస్తుంది. ఎక్కడ చూసిన అక్రమం, కల్తీ, మోసం, దగ, ఇలాంటి ప్రపంచములో దేవుని ప్రణాళిక అక్కడ నుండి, అలాంటి పాపపు ప్రపంచము నుండి, అలాంటి పాపపు స్థితి నుండి మనలందరినీ కాపాడడం కోసమే, మనలందరినీ సంరక్షించడం కోసమే, మనలందరినీ పరిశుద్ధపరచడం కోసమే దేవుడు మనలను సిద్ధపాటు చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. తన కుమారుని సహవాసంలోకి మనలను పిలిచాడు. తన పరిశుద్ధ రక్తము ద్వారా మనలను నీతిమంతులుగా తీర్చి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనలను రక్షించాడు. 10వ వచనం కూడా చదువుతున్నానండి. ఎలైనగా శత్రులమై ఉండక ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంత ఉగ్రతలో ఉన్న దేవునికి ఈ విశ్వాన్ని నడుపుతూ, కావలసిన ఆహారాన్ని సిద్ధము చేస్తూ, వ్యవసాయాన్ని, ఫలసాయాన్ని ఇస్తూ, అడగక ముందే అన్నిటినీ మన కోసం సిద్ధం చేసిన దేవుడు, సృష్టిని కలిగించిన వాడు, శూన్యంలో త్రిప్పుతున్నవాడు, ప్రతిరోజు పగటిని రాత్రిని ఒక సెకండ్ ఆలస్యం చేయకుండా సమస్తాన్ని చక్కగా నెరవేరుస్తూ, శూన్యములో త్రిప్పుతూ, ఎంత పరిభ్రమిస్తూ, ఎంత చక్కగా కాలచక్రాన్ని నడిపిస్తున్న దేవుడు, ఆయనకు లోబడక, ఆయన మాట వినక, దేవుడిగా గుర్తించిన దేవునిగా నమ్మక, ఏమండి, ఇంత భయంకరమైన ఈ లోకంలో ఉన్న, ఈ సమాజంలో ఉన్న మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే క్రైస్తవులుగా మనకున్న ఆధిక్యత మనకి అర్థమవుతుందా? ఏంటి, యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఈ లోకంలో నేను పాపులనే పిలువవచ్చి తిని గాని నీతిమంతుల కొరకు నేను రాలేదు అని. ప్రేమ చూడండి. ఒక నీతిమంతుల కొరకు మరొకడు చనిపోవడం అరుదు. అలాంటిది మనం ఇంకనూ పాపులమై ఉండగానే చనిపోయాడు అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. నిజంగా సిలువ వేస్తున్న వారిని కూడా తండ్రి వారి కోసం తండ్రికి విజ్ఞాపన చేస్తూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించండి అనే మాట ప్రభువు అనగలిగారంటే ఎంత గొప్ప ప్రేమ అండి, ఎంత గొప్ప ఆ క్షమాగుణం చూడండి. ఈ పరిపూర్ణతనంతా కూడా దేవుడు నిజంగా తన కుమారుని యొక్క సహవాసంలో మనం ఉండాలని, మనకు ఆ లక్షణాలు రావాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఏర్పాటు చేసుకొని ఒక్కసారి సమాజాన్ని చూడండి. మిమ్మల్ని ఇంత ప్రేమించి మిమ్మల్ని కోరుకున్నాను కదా, మీరు కూడా మీ సహోదరులు, మీ చుట్టూ ఉన్న దేవుని పిల్లలు, వారు కూడా అదే పాపములో, ఆ లోకములో కలిసిపోయి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళడానికి సిద్ధపాటుగా ఉన్నారు. అగ్నిలో నుండి కొందరిని అంటాడు, అగ్నిలో నుండి కొందరిని రక్షించండి. ఆల్రెడీ అగ్నిలో ఉన్నారు, అగ్నిలో నుండి కొందరినైనా రక్షించండి.
కొందరినైనా రక్షించండి. తండ్రికి ఆ బాధ చూడండి, ఎంత బాధపడుతున్నాడు ఆయన. నిజంగా మనం ఎంత గొప్ప వాళ్ళమండి క్రైస్తవులుగా. ఏమండి, ఇంకొక మాట చూసి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఆయన మాట్లాడుతూ అంటున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రియమైన పిల్లల వలె, ప్రియమైన పిల్లల వలె. యేసుక్రీస్తులో ఉన్న సాత్వికము, యేసుక్రీస్తులో ఉన్న క్షమాగుణం, యేసుక్రీస్తులో ఉన్న ఆ త్యాగము, పాపుల కోసం చనిపోయిన ఆ త్యాగము. రండి, సువార్తకు వెళదాం, ఇతర గ్రామాలకు వెళ్దాం, ఇతర పట్టణాలకు వెళ్దాం. ఇందు నిమిత్తమే కదా నేను పంపబడితిని, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చాను. సహోదరులందరూ పాపంలో నలిగిపోతున్నారు. దేవుని పిల్లలందరూ పాపంలో కూరుకుపోయి చనిపోయి నరకానికి వెళ్ళడానికి సిద్ధపాటుగా ఉన్నారు. అలాంటి వారిని కాపాడడం కోసం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో కార్చి మనల్ని శుద్ధీకరణ చేశారు. అలా కడగబడి దేవుని పిల్లలుగా మారిన మనము కూడా ఆయన పోలి, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి, 2వ వచనం చదువుతున్నానండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి, మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు అన్నాడు. పరిమళ వాసనగా ఉండుటకు. ఒక అత్తరు, ఒక సెంటు ఎలా అయితే కప్పు ఓపెన్ చేయగానే ఆ పరిమళం అంతా ఆ రూమ్ అంతా విస్తరిస్తుంది. దాన్ని పీల్చేవాళ్ళు ఎంత చక్కగా సెంటు వాసనకి తన్మయం చెందుతారు. అలాగే దేవుడు కూడా మనము చేసిన పాపానికి రక్తముతో ఆయన శుద్ధీకరణ చేసి పవిత్రపరచి, ఆయన ఎలా అయితే శిలువ త్యాగంలో అందరినీ కాపాడడం కోసం తన అమూల్యమైన రక్తాన్ని చిందించి పరిశుద్ధులుగా మార్చాడు. ఆ పరిశుద్ధతలో ఉన్న మనము కూడా క్రీస్తువు ఎలా అయితే సమాజానికి, ఈ లోకానికి దేవుని వైపు త్రిప్పడానికి ఆయన కష్టపడ్డాడు, మీరు కూడా అలాంటి గుణాలు కలిగి పరిమళ వాసనగా ఉండి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనును. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీరును అలాగుననే యేసుక్రీస్తు ఎలా అయితే త్యాగం చేశారో పాపుల కోసం, యేసుక్రీస్తు వారు ఎలా అయితే తండ్రి మాటకు లోబడి ఈ లోకానికి వచ్చి మనలాంటి పాపుల కోసం ఆయన ప్రయాచిత్తం చేయడానికి, క్షమాపణ అనుగ్రహించడానికి దేవుడు ఎలా అయితే ప్రయాసపడ్డారో మీరును అలాగే ఉండండి. నిజమైన స్నేహితుడు, ఇదిగో నేను మీ కొరకు ప్రాణం పెట్టాను, మీరు కూడా ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు. నేను 1 యోహాను పత్రిక 3:16 అంటారు కదా, నేను మీకోసం ప్రాణం పెట్టాను, మీరు కూడా మీ సహోదరుడి నిమిత్తం ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు. పరిమళ వాసనగా మీరు కూడా ఉండాలి ఈ సమాజానికి, ఈ లోకానికి. వాక్యాన్ని ప్రకటించండి, క్రీస్తు ప్రేమను చూపించండి. మనం యేసుక్రీస్తు త్యాగాన్ని చూసి మనం ఏడుస్తూ, మనం బాధపడుతూ మనమే ఉండడం కాదండి, ఈ ప్రేమను 10 మందికి చూపించాలి. యేసు శిలువ త్యాగాన్ని అందరినీ చూపించి ప్రకటించలాగున మనము ఉండాలి. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన ఆయన రాక పరమార్థాన్ని 10 మందికి చెబుతూ, లోకానికి, దేవుని పిల్లల వైపు, దేవుడున్న లోకానికి చేరడానికి మన వంతుగా కూడా పరిమళ వాసనను వెదజల్లాలి.
పరిమళ వాసనను వెదజల్లాలి. ఆ విధంగా క్రైస్తవుడు ఉండాలి అన్నదే దేవుని యొక్క గొప్ప నిర్ణయం అండి. గొప్ప సంకల్పం అండి. ఆ సంకల్పంలో భాగంగా మనము దేవుని సంఘములోకి పిలువబడిన వారము. దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆయన రాజ్యములోకి చేర్చబడిన వారం. ఇవన్నీ మనం చెయ్యాలని దేవుని యొక్క ప్రణాళిక అండి. ఈ ప్రణాళికను గుర్తెరిగి దేవునిలో ఉన్నతంగా బ్రతకాలని ఈ మాటలు నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా దేవుని మాటలుగా హెచ్చరిస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చాలా మంచి అమూల్యమైన సంగతులు మనందరం కూడా విన్నాం. దేవాదేవుడు తన అనాది సంకల్పం లేక మన మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో, మనల్ని ఎంత గొప్ప విలువైన వారిగా దేవాదేవుడు తండ్రిన దేవుడు మనం చూస్తున్నారు. స్పష్టంగా చాలా క్లుప్తంగా దైవ సేవకులు వివరించారు. ఈ సమయంలో వాక్య సందేశం అందించిన సహోదరులు శ్రీను గారికి మీ అందరి తరపు నుండి, నా తరపు నుండి, సంఘం తరపు నుండి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు తమ్ముడు, వందనాలు. ఈ విధంగా మన మధ్యలో దైవ సేవకులు పలాస ప్రాంతంలో పరిచయం చేస్తున్న టైటస్ గారు మన మధ్యలో ఉన్నారు. వారికి కొద్ది సమయంలో ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. టైటస్ తమ్ముడు, వందనాలు తమ్ముడు. వందనాలు తమ్ముడు, వందనాలు. మంచిది, చక్కని పరిచర్య పలాస ప్రాంతంలో చేస్తున్నారు. ప్రతి మంగళవారం సువార్త కార్యక్రమాల్లో పాల్గొంటూ సేవా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నారు దైవ సేవకులు. ఈరోజు మనతో ఉండడం చాలా సంతోషం. సమయంలో మనందరి కొరకు ప్రార్థన చేస్తారు. టైటస్ గారు మనందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం దైవ సేవకులు అందరికరిస్తారు. ఈ కార్యక్రమంలో మనం సెలవు తీసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమానితుడా, సర్వోన్నతుడమైన దేవ, కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి, ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రతి ఉదయమున ఈ ఉదయకాల సమయములో ఒక్కొక్క సేవకుని ద్వారా అనేకమైన నీ శ్రేష్టమైన మాటలు మాకు తెలియజేస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నైనా. ఈ యొక్క గూగుల్ మీట్లో కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి తండ్రి నేను స్తుతిస్తున్నాము, సేవకులను బట్టి స్తుతిస్తున్నాము. అలాగే నైనా పాలనని బట్టి నైనా ఈ స్తుతిస్తున్నాను. వారి పరిచయాలను బట్టి సేవకులందరి పరిచయాలను బట్టి నైనా అవి దీవించి ఆస్వాదించండి. కూడి వచ్చిన బిడ్డలందరికీ దీవించి సాధించండి. ప్రతి ఒక్క సమస్యను తొలగించండి. ప్రతి కుటుంబానికి నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహించండి. మనందరినీ నైనా నీ రాజ్యవాసమని ప్రార్థిస్తున్నాము. మా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీ ఉన్నతమైన నామానికి స్తోత్రాలు మరొకసారి చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన నీ బంగారు పాద పద్మం దగ్గరికి తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, మనందరినీ రాజ్యం చేసుకోమని యేసునామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసము, కాపుదల, భద్రత, అయిన సన్నిధి ప్రార్థించిన బిడ్డలకు, వారి కుటుంబాలకు, చక్కగా పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన బిడ్డలకు, వారి కుటుంబాలకు, ఇదనము రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన బిడలమని చాలా చక్కగా క్లుప్తముగా ఆధ్యాత్మికంగా మనందరినీ బలపరిచి వాక్యం అందించిన శ్రీను గారికి, వారి కుటుంబానికి, వారి పరిచర్యకు, అలాగే ఈ గూగుల్ మీట్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి దేవుని రాజ్యానికి ఆయుత్తపరచాలని ఉద్దేశం కలిగి ఆధ్యాత్మికంగా నడుచుకోవాలని ఎంతో భారం బాధ్యత కలిగి గూగుల్ మీట్ నడిపిస్తున్న పౌలి గారికి, వారి కుటుంబానికి, వారి పరిచర్యకు, చిల్లర హోముకు, సంఘానికి, వారి బిడలకు, మరి ముఖ్యంగా ప్రార్థించిన టైటస్ గారికి, వారి కుటుంబానికి, వారు చేస్తున్న పరిచర్యకు,
ఈ గూగుల్ మీట్లో ఉంటున్న దేవుని పిల్లలకు, వారి కుటుంబాలకు, వారు చేస్తున్న పనులకు, ఉద్యోగములకు, వ్యాపారములకు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి, అశాంతితో ఉన్నటువంటి వారికి మే నెల 14 తారీఖున జరగనున్న ఆ యొక్క సువార్త మీటింగ్కు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ పర్యంతరము దేవుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన దైవసేవకుడు టైటస్ గారికి, ఆశీర్వదించిన దైవసేవకులు ఆంధ్రీ గారికి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన పల్లవి చెల్లెమ్మ గారికి అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ రాడ్. ప్రైజ్ అందరికీ ప్రయత్నం.